దారి తప్పిన ఏపీని దారిలోకి తీసుకురావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. 5 ఏళ్ల నుండి రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలన మారాలంటే పొత్తు గెలవాలన్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందంటున్న ఎంపీ అభ్యర్థి శ్రీభరత్తో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ఎంపీ అభ్యర్థి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో కూడా వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు. మనతో మాట్లాడడానికి శ్రీభరత్ ఉన్నారు. సార్, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఈ సండే మార్నింగ్ నడుస్తుంటే అందరూ గుర్తుపడుతున్నారు. అసలు ప్యాంప్లెట్ ఇస్తుంటే అవసరం లేదు, ఓటేస్తూ ఉంటున్నారు. సో ఫీలింగ్ హ్యాపీ. దగ్గరికి వచ్చేసాం ఎలక్షన్కి. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్ట్రెచ్. చాలా ఎక్కువ లాంగ్ ఎలక్షన్స్. లాస్ట్ టైం 20 days తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు 60 days అంటే తెలుస్తుంది, లాంగ్గా ఉంది. మరో 8 రోజుల్లో పోలింగ్ ఉండబోతుంది. ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? అదే అండి, ఇప్పుడు ఏంటంటే దారి తప్పిన రాష్ట్రం మళ్ళీ దారిలో తీసుకుని రావాలంటే కూటమి ప్రభుత్వం గెలవాలి. మళ్ళీ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి, ఆదాయం పెంచాలి. ఇక్కడ విశాఖపట్నంలో శాంతి భద్రతలు మళ్ళీ తిరిగి తీసుకుని రావాలి. రకరకాల సమస్యలు ఉన్నాయి విశాఖపట్నంలో. అన్నిటికీ స్పందిస్తే మా మేనిఫెస్టో కూడా ఉన్నాయి. దాన్ని చూడండి, దాంట్లో మీకు అన్ని స్పష్టంగా తెలుస్తాయి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎట్లా తీసుకువెళ్ళబోతున్నారు సార్? ఇంకా తక్కువ చేస్తున్నాం కదండి. మేము లాస్ట్ ఇయర్ మహానాడికే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసాం. సో ఆ మేజర్ పాయింట్స్ మారలేదు. దానికి అదనంగా టోటల్ మేనిఫెస్టో వారం క్రితం వచ్చింది. ఆ మొదట్లో ఉన్న సూపర్ 6 అనేది మేము చాలా వరకు జనాల్లో తీసుకెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. సార్, విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏ సమస్యలుగా గుర్తించారు? భవిష్యత్తులో ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు సార్? అదే అండి, 7 పాయింట్లు అని చెప్పాను కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్ చేస్తాము, పోలవరం పూర్తి చేసి వాటర్ తీసుకొస్తాము, పెట్టుబడులు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తాము, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు, గంజాయి లేని విశాఖ, భూ కబ్జాలు లేని విశాఖగా చేస్తాము, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా డెవలప్ చేస్తాము, పోర్ట్ కాలుష్యం తగ్గించి ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఏదైతే విశాఖపట్నం పేరుందో దాని అలా దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ విల్ డూ. విశాఖ పార్లమెంటు పరిధిలో ప్రధానంగా 7 సమస్యలు గుర్తించాం. ఆ 7 సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ చెప్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందంటూ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జల సత్యతో బంగారు చిట్ NTV విశాఖ నుంచి.